భూమి నిర్మించి మింగేసింది అంతే. అయితే అక్కడ కోరాహు కుమారులు ఉన్నారు. కోరాహుకి 2 కుమారులు. వారు మాత్రం కొంచెం ఆలోచన చేశారు. ఏం ఆలోచన చేశారంటే, మన తండ్రి ఏదో పిచ్చిపెట్టి తిరుగుబాటు చేశాడు, ఇప్పుడు ఆ శిక్ష మన మీదకి వస్తుంది, ఏం చేద్దామని చెప్పి వాళ్ళు ఆలోచన చేశారు. దేవుని శిక్షను ఎవరు తప్పించుకోలేరు. అయితే మరి ఏం చేద్దాం అనుకుంటే, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వినేటటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు కనుక వారు వాక్యంలో ఉన్న ఒక భాగాన్ని తీసుకున్నారు. ఏంటంటే, ఎవడు శిక్షకు పాత్రుడైనా సరే వాడు శిక్షించబోయే సమయంలో కనుక దేవుని మందిరంలోకి వెళ్ళి, దేవుని మందిరంలో బలిపీఠం ఉంటే ఆ బలిపీఠము కొమ్ము పట్టుకుంటే మాత్రం వాడిని శిక్ష వేయకూడదు. ఇది ఒక ఫైనల్ జడ్జిమెంట్ అన్నమాట దేవుడు ఇచ్చింది. నిన్ను ఎవరైనా చంపబోతున్నాడా, నువ్వు పరిగెత్తకుండా దేవుడి చేతిలోకి వచ్చి పట్టుకుంటే చాలు, ఆ కొమ్ము పట్టుకుంటే చాలు, ఇంకా నిన్ను చంపడానికి వీలు లేదు. ఒకవేళ నిన్ను చంపినా అది ధర్మశాస్త్ర విరుద్ధం అవుతుంది అన్నమాట. అప్పుడు శిక్ష చంపిన వాడి మీదకి వస్తుంది. కనుక అలాంటి పరిస్థితిని వాడు జ్ఞాపకం చేసుకొని మనం ఎలాగైనా పరిగెత్తుకొని వెళ్ళి దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి బలిపీఠం కొమ్ము పట్టుకుందామని వాళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ సమాజం నుంచి ఆ 250 మంది నుంచి విడిపోయి పరిగెత్తుకుంటా వాళ్ళు బలిపీఠము కొమ్ము పట్టుకోవడానికి పరిగెత్తారు. హల్లెలూయా. ఈలోపు దేవుని ఉగ్రత వచ్చింది, భూమి నిర్మించింది. ఆ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగా పాతాళంలోకి వెళ్ళిపోయారు, దిగబడిపోయారు. ఇక నోరు తెరుచుకొని భూమి అలా వెంటబడింది. పరిగెత్తుకుని వచ్చి బలిపీఠము కొమ్ము పట్టుకున్నారు. హల్లెలూయా. ఈ యొక్క ఉగ్రత ఎంతవరకు వచ్చిందని దేవుని మందిరం వరకు వచ్చింది, కానీ దేవుని మందిరంలోకి రాలేదు. హల్లెలూయా. అలాగూ వారు ఆ శిక్ష నుంచి తప్పించుకున్న తర్వాత వారు ఇక మా జీవితకాలం అంతా నీ మందిరాలలోనే ఉంటాము అన్నారు. అందుకనే మన కీర్తనలు అంటారు కదా, నీ మందిరావరణలో నివసించువారు 84లో ఉంటుంది చూడండి చక్కగా. అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయొచ్చు. 4వ వచనం. ఈ మందిరమందు నివసించువారు ధన్యులు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. 10వ వచనం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మర్చిపోయి ఉంటారు. దేవుని మందిరము, దేవుని గుడారము, దేవుని గడప, ఇవన్నీ ఒకసారి నేను ప్రసంగం చేశాను. ఆ పుస్తకం నా దగ్గర ఇంకా ఉంది. హల్లెలూయా. దేవుని మందిరము దగ్గర చాలా మంది కూర్చొని ఏవేవో చేస్తూ ఉంటారు. ఇళ్ళకాడ ముసలు చేసుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ అంటున్నాడు, నా దేవుని మందిరము గడప దగ్గర కూర్చున్నా చాలు. దేవుని దేవాలయపు గడప దగ్గర కూర్చొని అడుక్కునేవాడు పరిస్థితి రోజు ఏమైంది? లేచి గంతులు వేస్తూ దేవాలయంలోనికి. హల్లెలూయా. కనుక దేవుని మందిరమే ప్రత్యేకత ఆ కోరాహు కుమారులు తెలుసుకున్న తర్వాత వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, 4వ వచనం, నా రక్షణ కర్తవగు దేవా మా వైపు తిరుగుము. హల్లెలూయా. మా మీద ఉన్న నీ కోపము చాలించు, ఎల్ల కాలము కోపపడి